ప్రతి స్మైల్ని కంప్లీట్గా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. కొన్నిటినైతే జస్ట్ కొంచెం సేవ్ చేస్తే చాలు. డాక్టర్, ఈ వయసులో నాకు స్మైల్ డిజైనింగ్ ఎందుకు, ఏమవుతుంది ఇప్పుడు అంత హార్డ్ ఫుడ్ తినకపోతే, పెద్దవాళ్ళం అయిపోయాం కదమ్మా, ఇంతవరకు చాలే అనే మాట ఆల్మోస్ట్ నేను నా డెంటల్ ప్రాక్టీస్లో ఎవ్రీ సెకండ్ పేషెంట్ దగ్గర వింటాను. ఏమైంది, పర్లేదులే అనే మాట. కానీ ఆనెస్ట్లీ స్పీకింగ్, ఏజ్ పెరిగితే మన డెంటల్ హెల్త్ని, మన స్మైల్ని కాంప్రమైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ డెంటిస్ట్రీలో ఒక సెపరేట్ బ్రాంచ్ ఉంది, దట్స్ కాల్డ్ జీరియాట్రిక్ డెంటిస్ట్రీ. ఇందులో పెద్దవాళ్ళకి స్పెషలైజ్డ్ డెంటల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అంటే ఏమన్నా తినటానికి ప్రాబ్లం ఉందా, ఏదన్నా టూత్ పెయిన్ ఉందా, గమ్స్ హెల్తీగా ఉన్నాయా, అసలు మాట్లాడటానికి కంఫర్టబుల్గా ఉందా, నవ్వటానికి ఈజీగానే ఉంటుందా, ఇవన్నిట్లో కాంప్రమైజ్ చేసుకుని ఎల్డర్ ఏజ్లో మనం కొంచెం హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవటం కష్టం. రిటైర్మెంట్ అంటే లైఫ్కి ఫుల్ స్టాప్ పెట్టడం కాదు, ఇన్ఫ్యాక్ట్ అది రీబూట్ చేయటం అని అనుకుంటారు. సో ఆ హెల్తీ స్మైల్ ఆర్ ఆ అందమైన స్మైల్ ఏదైతే మీరు మేబీ యంగ్ ఏజ్లో పొందలేకపోయారో, go for it now. Go for it and make yourself beautiful. ఎవరన్నా మనల్ని చూసి మనం అందంగా ఉన్నామా, మన స్మైల్ పర్ఫెక్ట్గా ఉందా అనేది కాదు, మనకి మన స్మైల్ నచ్చిందా లేదా, మనం అందంగా ఉన్నట్లు మనం ఫీల్ అవుతున్నామా లేదా. బికాజ్ అందమైన చిరునవ్వులకి ఎక్స్పైరీ డేట్ అస్సలు ఉండదు. అండ్ నాకు తెలిసిన డెంటిస్ట్రీ ఇదే. ఐ బిలీవ్ ఇన్ ఇట్.